Hello everyone, welcome to Upastapana YouTube channel. I am Vinod Kumar, Faculty of English and Current Affairs. So in this video, I shall be explaining some of the previous year questions that were asked in IBPS PO preliminary examination. So I will explain all these questions bilingually, English and Telugu. Okay, so ఒకసారి క్వశ్చన్స్లోకి వెళ్తే సో చూడండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ అండి. ఇవి చేయడం వల్ల ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది హౌ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ రేజ్డ్ అనేది, అంటే మనం ఎలా ట్యాకిల్ చేయాలి అనేది మీకు కొంత ఎవరికి ఐడియా వస్తుంది. ఒకసారి చూడండి, ఫస్ట్ సెట్ ఏంటి అని అంటే సో ఇక్కడ ఫ్రేజ్ రీప్లేస్మెంట్ క్వశ్చన్స్. ఒకసారి చూడండి, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో there is a sentence in which one part is given in bold. The part given in bold may or may not be grammatically correct. Choose the best alternative among the four given options which can replace the part in bold. So ikkada make the sentence grammatically correct. ఒకసారి ఈ మీనింగ్ ఏంటంటే చూడండి, ఇది ఫ్రేజ్ రీప్లేస్మెంట్ క్వశ్చన్. ఓకే, ఫ్రేజ్ రీప్లేస్మెంట్ క్వశ్చన్. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్లో ఒక పార్టు థిక్గా ఇచ్చారు. ఓకేనండి, ఒక పార్ట్ థిక్గా ఇచ్చారు. అయితే ఇక్కడ ఇచ్చిన థిక్ పార్ట్లో ఉన్న పార్ట్ అనేది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ ఇది కరెక్టే అయ్యింది అనుకోండి, మనకు నో కరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ ఈ పార్ట్ కనుక రాంగ్ అయింది అనుకోండి, గ్రామటికల్గా అండ్ కాంటెక్చువల్గా, సో ఇక్కడ మనం రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలంటే కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అంటే 5th వన్ నో కరెక్షన్ రిక్వైర్డ్. ఈ 4 ఆప్షన్స్ తోటి మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏది ఇక్కడ పెడితే కరెక్ట్ అవుతుందో అది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఫ్రేజ్ రీప్లేస్మెంట్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో కూడా వస్తాయండి. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ చూస్తే చూడండి, ఎకనామిస్టు దీనా కట్కాటి who will pass away at the age of 92 on September 15th last year was an unusual man. ఒకసారి కంప్లీట్గా చదివితే చూడండి, ఎకనామిస్టు పేరు ఇచ్చారు. ఓకే, ఎట్ ది ఏజ్ ఆఫ్ 92 పాస్ అవే అని అంటే డెత్ అన్నట్టు. పాస్ అవే ఏంటండి, చనిపోవడం అంటే జరిగిపోవడం మనని ఏంటంటే పాస్ అవే అని చెప్తారు. ఓకేనండి, సో ఇక్కడ పాస్ అవే అని అంటే జరిగిపోవడం. ఇది పాస్ట్ ఫామ్ ఏమవుతుందని అంటే పాస్డ్ అవే అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ కంప్లీట్గా చదివితే ఎట్ ది ఏజ్ ఆఫ్ 92 ఆన్ September 15 లాస్ట్ ఇయర్ అని మెన్షన్ చేశారు కాబట్టి కంపల్సరీ అని చనిపోయింది ఎప్పుడండి, లాస్ట్ ఇయర్లో చనిపోయాడు. అంటే ఇక్కడ సెంటెన్స్ మనకి ఇండికేట్ చేసేది పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎకనామిస్టు దీనా కట్కాటే హూ విల్ పాస్ అవే, విల్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామండి, ఫ్యూచర్ టెన్స్లో యూస్ చేస్తాం. యాక్చువల్గా మనకి ఇక్కడ చనిపోయింది ఎప్పుడు, పాస్ట్లో చనిపోయారు. యాక్చువల్గా విల్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం, ఫ్యూచర్లో. అంటే ఇది ఏంటండి, ఇక్కడ మిస్టేక్ అనేది ఉంది. ఎందుకనంటే అక్కడ యాక్చువల్గా పాస్ట్ టెన్స్లో మనం చెప్పాలి, కానీ ఏం చెప్పారండి, ఫ్యూచర్ టెన్స్లో చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏది కరెక్ట్ అవుతుంది అంటే ఇది కంపల్సరీ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. దేంతో రీప్లేస్ చేయాలండి, సో ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఏది ఉందో మనం చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ హూ పాస్డ్ అవే. ఓకే, హూ పాస్డ్ అవే, ఇక్కడ హూ అనేది ఏంటండి, రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ ఈ ఎకనామిస్ట్ గురించి చెప్తుంది. ఓకే, సో హూ పాస్డ్ అవే అన్నప్పుడు చూడండి, పాస్డ్ అవే అనేది V2 కదా. ఓకే, అంటే పాస్ట్ టెన్స్ అని అంటే సబ్జెక్టు V2. ఓకేనండి, సబ్జెక్టు V2 వచ్చినప్పుడు మనకి ఇది పాస్ట్ టెన్స్ అవుతుంది. సో ఇక్కడ హూ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ ఈ ఎకనామిస్ట్. కాబట్టి ఇది కరెక్ట్గానే ఉంది. ఓకే, బట్ మిగతా ఆప్షన్స్ కూడా చూడాలి. హూ షెల్ పాస్ అవే. ఓకేనండి, ఇది తీసి కనుక ఇక్కడ హూ షెల్ పాస్ అవే కనుక ఉంచామనుకోండి, షెల్ అనేది ఏంటండి, ఫ్యూచర్ టెన్సే యూస్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఏం రావాలి, పాస్ట్ టెన్స్ అని చెప్పే ఫ్రేజ్ కావాలి. కాబట్టి ఇది ఫ్యూచర్ టెన్స్ అని చెప్తుంది. కాబట్టి దిస్ కెనాట్ బి అన్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, హూ విల్ పాస్డ్ అవే, మళ్ళీ విల్ వచ్చింది కాబట్టి దిస్ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. సో ఇక్కడ చూడండి, హూ హ్యావ్ పాస్డ్ అవే. హ్యావ్ అంటే ఏంటండి, ఇక్కడ పాస్ట్, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హూ హ్యావ్ పాస్డ్ అవే. చూడండి, హూ హ్యావ్ పాస్డ్ అవే, హూ హ్యావ్ పాస్డ్ అవే. సో ఇక్కడ ఎకనామిస్టు దీనా కట్కాటే హూ హ్యావ్ అని కనుక మనం ఇచ్చామనుకోండి, హ్యావ్ అనేది ఏంటండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎప్పుడైతే సబ్జెక్టు ప్లూరల్ అవుతుందో అప్పుడు యూస్ చేస్తాం. కానీ ఇక్కడ దీనా కట్కాటే అనేది ఒక పర్సన్ నేమ్, సింగులరే కదా.
సింగులర్ కాబట్టి మనం హ్యావ్ అనేది యూజ్ చేయలేం. కాబట్టి ఏంటండి, దిస్ ఆప్షన్ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి, హూ పాస్డ్ అవే ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, ఏ మిసోగైనిస్ట్ ఈజ్ ఏ పర్సన్ హూ ఈజ్ హేటింగ్ ఉమెన్. ఓకే, సో ఇక్కడ ఇన్ కేస్ ఇది కనుక కరెక్ట్ అయ్యేది ఉంటే మనకు నో కరెక్షన్ రిక్వైర్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇది రాంగ్ అయ్యేది ఉంటే మిగతా ఆప్షన్స్తోని మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మీకు మినిమం కొంతవరకు ఈ టెన్సెస్ పైన కనుక నాలెడ్జ్ ఉండేది ఉంటే వర్బ్ ఫార్మ్స్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను 2 సెంటెన్స్ రాస్తున్నాను. ఐ లైక్ ఫుడ్, ఐ లైక్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ లైకింగ్ ఫుడ్, ఐ ఆమ్ లైకింగ్ ఫుడ్. మీరు కొంతవరకు టెన్సెస్ పైన కొంచెం గ్రిప్ ఉండి వర్బ్ ఫార్మ్స్ పైన కొంచెం గ్రిప్ ఉండేది ఉంటే చూడండి, ఏంటనంటే కొన్ని వర్బ్ ఫార్మ్స్ ఏంటనంటే కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయం. కొన్ని వర్బ్ ఫార్మ్స్ ఏంటండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ ఫుడ్ అంటాం కానీ ఐ ఆమ్ లైకింగ్ ఫుడ్ అనేది అనం. ఎందుకు అనంటే ఇది కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయలేని వర్డ్, కాబట్టి దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. ఆ లైక్ లాగానే ఇంకొక వర్డ్ ఏంటి అని అంటే హేట్. ఏంటండి, హేట్. ఓకేనా, ఐ హేట్ ఫుడ్ అనొచ్చు, ఐ ఆమ్ హేటింగ్ ఫుడ్ అనేది రాంగ్. ఎందుకు, ఈ వర్బును కంటిన్యూస్ టెన్స్లో మనం యూజ్ చేయం. ఓకేనండి, సో ఇక్కడ చూడండి, ఏ మిసోగైనిస్ట్ ఈజ్ ఏ పర్సన్ హూ ఈజ్ హేటింగ్ ఉమెన్. ఈ రూల్ కనుక తెలిస్తే హేటింగ్ అనేది ఇక్కడ యూజ్ చేశాడు కదా, యూజ్ చేశాడు కాబట్టి కంపల్సరీ ఇన్కరెక్టే. ఎందుకు, అది కంటిన్యూస్లో యూజ్ చేయలేం కాబట్టి ఇది రాంగే కదా, రాంగ్. కాబట్టి మనం ఏ ఫ్రేజ్తోని రీప్లేస్ చేయాలి అనేది చూసుకోవాలి. ఇక ఇంకో కాంటెక్చువల్గా వెళ్ళేది ఉంటే చూడండి, ఏ మిసోగైనిస్ట్ ఈజ్ ఏ పర్సన్ హూ ఈజ్ హేటింగ్ ఉమెన్. ఇక్కడ చూడండి, మిసోగైనిస్ట్ అని అంటే ఎవరైతే ఉమెన్ను చూసి అసహ్యించుకుంటారో వాళ్ళనే మిసోగైనిస్టు అని అంటాము అని మీనింగ్ చెప్తుంది. ఓకే, సో ఎప్పుడైతే అంటే ఇతని స్వభావం ఏంటండి, మిసోగైనిస్ట్ స్వభావం ఏంటి, ఉమెన్ చూసినప్పుడు అసహించుకోవడం. ఏదైతే జనరల్గా స్వభావం ఉంటుందో దాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ఓకే, రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సో ఇక్కడ ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ కాదు. ఎందుకనంటే ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరగడం అనేది అదేంటండి, న్యాచురల్. కాబట్టి అది ఎందులో చెప్పాలని అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటంటే చూడండి, సబ్జెక్టు V1 లేదా V5 తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. మరి ఇవేంటి అని అంటే మీకు చాప్టర్ వీడియోస్లో నేను డిస్కస్ చేస్తాను. ఇక్కడ డైరెక్ట్గా పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇవి డైరెక్ట్గా చెప్తున్నాను. సో ఇక్కడ సబ్జెక్టు ఏంటండి, V1 అండ్ V5. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, V1 అనేది హేట్ అవుతుంది. ఓకే, సో V2 అనేది హేటెడ్ అవుతుంది, V3 అనేది హేటెడ్ అవుతుంది, V4 అనేది ఒకటి ఉంది, V5 అని అంటే V1 ప్లస్ ఎస్ ఫామ్. అంటే హేట్ అనేది V1 కదా, దీనికి ఎస్ కలపడం హేట్స్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఎప్పుడైతే సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుందో, ఓకేనా, సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుందో అప్పుడు వచ్చే వర్బ్ అనేది మనకు V5 కావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ హీ గో టు స్కూల్, హీ గో టు స్కూల్ రెగ్యులర్లీ అన్నాం అనుకోండి. చూడండి, ఇది ఏంటండి, గో. V2 ఏంటి, వెంట్. V3 ఏంటి, గాన్. ఇది గోయింగ్. ఇదేంటండి, గోస్ అవుతుంది. ఓకే, గోస్. సో ఇక్కడ ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ అయిందో అప్పుడు మనం V5ని యూజ్ చేయాలి. ఓకే, V5. కాబట్టి ఇక్కడ మిసోగైనిస్ట్ ఈజ్ ఏ పర్సన్, పర్సన్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏం వాడాలి, V5 వాడాలి. V5 ఇక్కడ ఏంటండి, హేట్స్. కాబట్టి ఇక్కడ ఏంటండి, హూ హేట్స్ ఉమెన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, ఒకటి ఏంటనంటే చూడండి, మనకు ఈ న్యాచురల్ స్వభావం అంటే న్యాచురల్ టెండెన్సీని చెప్పడానికి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ను వాడతాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది సబ్జెక్టు V1 లేదా V5. కాబట్టి ఇక్కడ V5 ఎందుకు, థర్డ్ పర్సన్ సింగులర్ అనేది సబ్జెక్ట్ అయింది కాబట్టి. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, సరిమా ఈజ్ ద బెటర్ ఆఫ్ ద 2 గర్ల్స్ వెన్ ఇట్ కమ్స్ టు సాల్వింగ్ హార్డ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్. మీరు ఫస్ట్ క్వశ్చన్ని కనుక ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటే అక్కడ 2 పర్సన్స్ ఉన్నారు. ఆ 2 పర్సన్స్లో సరిమా అనే వ్యక్తి ఒకరు. ఓకేనండి, సరిమా అనే వ్యక్తి ఒకరు. సో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో ఈ ఇద్దరిలో సరిమా అనే పర్సను బెటర్ అని చెప్తున్నాం. ఓకేనండి, సో ఇక్కడ మనకి మీరు యాడ్జెక్టివ్ పార్ట్ పైన కనుక గ్రిప్ ఉండేది ఉంటే
యాడ్జెక్టివ్ పార్ట్ పైన గ్రిప్ ఉండేది ఉంటే అందులో మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వస్తుంది. ఓకేనండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకి 3 డిగ్రీస్ ఉన్నాయి. ఒకటి ఏంటనంటే పాజిటివ్ డిగ్రీ, ఇంకొకటి కాంపారేటివ్ డిగ్రీ, ఇంకొకటి సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనండి, సూపర్లేటివ్ డిగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గుడ్ పర్సన్ అని చెప్పాను అనుకోండి, గుడ్ పర్సన్. ఓకే, గుడ్ పర్సన్. పర్సన్ అనేది నౌను గురించి చెప్పేది యాడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఈ యాడ్జెక్టివ్కి 3 ఫార్మ్స్ ఉన్నాయి. అవేంటి? పాజిటివ్ డిగ్రీ, కాంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇక్కడ పాజిటివ్ డిగ్రీ ఏంటి అని అంటే గుడ్. పాజిటివ్ డిగ్రీ ఏంటండి? గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 పర్సన్స్ ఉన్నారు, ఏ అండ్ బి. ఇప్పుడు ఏ ఈజ్ గుడ్ దాన్ బి అని అన్నాం అనుకోండి, ఏ ఈజ్ గుడ్ దాన్ బి. 2 పర్సన్స్ ఉన్నారు, కంపేర్ చేస్తున్నాం, ఇతను మంచివాడు అని అంటున్నాం. ఏదండి ఇక్కడ యాడ్జెక్టివ్ ఏది? గుడ్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్కి ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి? 3 ఫార్మ్స్ ఉన్నాయి. ఇది పాజిటివ్ డిగ్రీ. కాంపారేటివ్ డిగ్రీ ఏంటి అని అంటే దీనికి బెటర్. కాంపారేటివ్ డిగ్రీ ఏంటండి? బెటర్. దీన్ని ఎప్పుడు యూస్ చేస్తామనంటే ఎప్పుడైతే కంపారిజన్ అనేది ఇద్దరి మధ్యలో ఉంటుందో అప్పుడు యూస్ చేస్తాం. ఇప్పుడు కంపారిజన్ ఏకి బికి మధ్యలో ఉంది కదా, ఏం వాడాలి? కాంపారేటివ్ డిగ్రీ వాడాలి. ఏం వాడారు? పాజిటివ్ డిగ్రీ వాడారు. అంటే ఇది మిస్టేక్ ఉంది. కాబట్టి ఏం రావాలి ఇక్కడ? బెటర్. ఓకేనండి, బెటర్ దాన్ బి అనేది వాడాలి. ఓకేనా? సో ఇదే పాయింట్ ఆఫ్ లో ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి ఎప్పుడైతే 2 పర్సన్స్ మధ్యలో ఈ కంపారిజన్ వస్తుందో అప్పుడు, ఓకేనండి, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రఘు ఈజ్ బెటర్ ఆఫ్ 2 బాయ్స్ అనేది ఉంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? 2 బాయ్స్ ఉన్నారు. ఈ 2 బాయ్స్లో రఘు అనే పర్సన్ ఒకరు ఇంకొక పర్సన్తో కంపేర్ చేసినప్పుడు అతను బెటర్ అని అంటున్నాం. ఎప్పుడైతే ఇద్దరు నుంచి ఒకసారి చాయిస్ తీసుకుంటామో, అంటే ఇద్దరు నుంచి మనం ఇక్కడ చాయిస్గా చెప్తామో అప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి అని అంటే చూడండి, హెల్పింగ్ వర్బ్ తర్వాత డెఫినైట్ ఆర్టికల్ దా వస్తుంది, ఆ తర్వాత కంపారేటివ్ డిగ్రీ వస్తుంది. అంటే ఇక్కడ కంపారేటివ్ డిగ్రీ ఏంటండి? బెటర్. ఓకేనండి, ఆ తర్వాత ఏంటి అని అంటే ఆఫ్ ద. ఓకేనండి, ఆఫ్ ద అనేది ఇవో ఇక్కడ వస్తుంది. ఓకేనండి, అంటే కంపారేటివ్ ఫాము, ద కంపారేటివ్ ఫాము, ఆ తర్వాత ఆఫ్ ద అనేది వస్తుంది. చూడండి, సరిమా ఈజ్ ద బెటర్ ఆఫ్ ద 2 గర్ల్స్ అని ఉంది. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ ఇదే కన్స్ట్రక్షన్ వచ్చిందా? చూడండి, ఈజ్ తర్వాత ఏమొచ్చింది? దా అనేది రావాలి. వచ్చిందా? వచ్చింది. తర్వాత ఏ డిగ్రీ రావాలి? కంపారేటివ్ డిగ్రీ రావాలి. బెటర్ అనేది కంపారేటివ్ డిగ్రీ కదా. చూడండి, ఆఫ్ ద వచ్చింది కదా. ఈ బెటర్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం? ఇద్దరు ఉన్నప్పుడే. మరి 2 ఉన్నారు కదా, ఇది కరెక్ట్ గానే ఉంది. కాబట్టి ఇచ్చిన సెంటెన్స్ అనేది కరెక్ట్ గా ఉంది. సో ఇది కరెక్ట్ గానే ఉంది కాబట్టి వీటిని మనం రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటండి? ఆన్సర్ ఈస్ ఈ. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. దీన్ని మరి డిగ్రీస్ ఏంటివి, అసలు యాడ్జెక్టివ్ అంటే ఏంటి అనేది మీకు చాప్టర్ వీడియోస్లో కంప్లీట్గా అక్కడ డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, బోత్ ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ ప్రోడక్ట్స్ హ్యాస్ గెయినింగ్ పాపులారిటీ అమాంగ్ కన్జ్యూమర్స్ రీసెంట్లీ. సో ఇక్కడ మీరు ప్రాపర్గా క్వశ్చన్ కనుక అండర్స్టాండ్ చేసుకుంటే ఏంటండి, ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ ప్రోడక్ట్స్, ఓకేనండి, రెండు కూడా ఫేమస్ అయ్యాయి రీసెంట్గా అని చెప్తున్నారు. ఒకసారి చూడండి, ఎవరి గురించి చెప్తున్నామండి మనం? ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, హెర్బల్ ప్రోడక్ట్స్, అంతే కదా. సెంటెన్స్లో ఎవరి గురించి చెప్తున్నామో వాళ్ళు ఏమవుతారనంటే సబ్జెక్ట్ అవుతారు. ఏమవుతారండి? సబ్జెక్ట్ అవుతారు. ఎప్పుడైతే సబ్జెక్టు హెర్బల్ ప్రోడక్ట్స్ అండ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ వీళ్ళు సబ్జెక్ట్ కదా ఇక్కడ, మరి సబ్జెక్టు సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా అంటే ఏంటండి, ప్రోడక్ట్స్ అనేది ప్లూరలే కదా, ప్లూరల్గా ఉంది. ఎప్పుడైతే సబ్జెక్టు ప్లూరల్గా ఉంటుందో వర్బ్ కూడా ప్లూరలే కావాలి. ఓకేనండి, వర్బ్ కూడా ప్లూరలే కావాలి. మీకు టెన్సెస్ పైన కొంచెం గ్రిప్ ఉండేది ఉంటే ఈ సెంటెన్స్ ఏ టెన్స్లో రాశారు అని అంటే ఎక్కడైనా కూడా చూడండి, హ్యావ్ లేదా హ్యాజ్ ఇవి వస్తే ఈ టెన్స్ ఏంటనంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏ టెన్స్ అండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్ని ఎక్కడ యూస్ చేస్తాం? సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే. హ్యాజ్ని ఎక్కడ యూస్ చేస్తాం? సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే. మరి సబ్జెక్ట్ ఏంటండి? ప్లూరల్ సబ్జెక్ట్ కదా. ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఏం రావాలి? హ్యాజ్ అనే సింగులర్ కదా. కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఉంది కాబట్టి మనం కంపల్సరీ ఏంటండి రీప్లేస్ చేయాలి. మరి దేంతో రీప్లేస్ చేయాలి? చూడండి,
హ్యావ్ గెయిన్డ్ పాపులారిటీ. ఇది కరెక్టేనా? కరెక్ట్గానే ఉంది, కానీ అదర్ ఆప్షన్స్ చూడాలి. హ్యావ్ అనేది ప్లూరల్, ఇప్పుడు సబ్జెక్టు ప్లూరల్ కాబట్టి హ్యావ్ అనేది కరెక్టే, కానీ మిగతా వాటిని కూడా చూడాలి. చూడండి, ఈజ్ గెయినింగ్. ఈజ్ అనేది ఏంటండి? సింగులర్. సబ్జెక్టు సింగులర్ అయినప్పుడు ఈజ్ వాడతాం, కానీ ప్లూరల్ కదా మనకు సబ్జెక్టులు, సో ఈజ్ అనేది ఎలిమినేట్ చేయవచ్చు. ఇప్పుడు చూడండి, హ్యావ్ గెయినింగ్ పాపులారిటీ. ఇప్పుడు హ్యావ్ అనేది ఇక్కడ ఉంచినప్పుడు హ్యావ్ అనేది ప్లూరలే, హ్యావ్ అనేది ప్లూరలే, కానీ హ్యావ్ అనేది వచ్చిన తర్వాత, ఈ హెల్పింగ్ వర్బు హ్యావ్ అనేది వచ్చిన తర్వాత వచ్చే మెయిన్ వర్బు V3లో ఉండాలి. ఎందులో ఉండాలండి? V3లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ గో వెంట్ గాన్, గో వెంట్ గాన్, ఇదేంటండి? V1, ఇదేంటండి? V2, ఇదేంటండి? V3. ఓకేనా? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ హ్యాస్ గాన్ అని అంటాం. ఎందుకు? ఇగో హ్యావ్ ఫార్మ్స్ వచ్చిన తర్వాత ఏం రావాలి? V3 రావాలి. సో ఇదే ప్రకారం చూస్తే చూడండి, గెయిన్ అనేది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ గెయిన్డ్ అనేది ఉంది V2, దీనికి V3 ఏమవుతుంది? అగైన్ గెయిన్డ్ అవుతుంది. మరి ఇక్కడ ఏమొచ్చిందండి? V4 అనేది గెయినింగ్, V4 అనేది గెయినింగ్. మరి హ్యావ్ తర్వాత ఏం రావాలి? V3 రావాలి, కానీ V3 రాలేదు కదా, కాబట్టి ఈ ఆప్షనే రాంగ్ ఉంది. హ్యాజ్ అనేది వచ్చింది. యాక్చువల్గా సబ్జెక్టు ప్లూరల్ అయినప్పుడు వర్బ్ కూడా ప్లూరల్ కావాలి, ఇక్కడ ఇది రాంగ్. కాబట్టి ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఈస్ ఏ. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ అండి. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, యూ విల్ లూజ్ డిపాజిట్ ఇఫ్ యూ విల్ క్యాన్సల్ ది ఆర్డర్. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందని అంటే, కండిషనల్ సెంటెన్సెస్ అనే ఒక టాపిక్ ఉంటుందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ నుంచి ఏ ఎగ్జామ్లో అయినా జనరల్గా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇగో ఈ క్వశ్చన్ కూడా ఆ టాపిక్ నుంచి వచ్చింది. సో ఇక్కడ నేను ఒక సెంటెన్స్ రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఇఫ్ యూ స్టడీ వెల్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అని ఉంది, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇప్పుడు ఒకసారి ఈ సెంటెన్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఒక కండిషన్ ఉంది. కండిషన్ను చెప్పడానికి మనం ఇఫ్ అనేది వాడతాం. ఓకేనండి, కండిషన్ను చెప్పడానికి ఇఫ్ అనేది వాడతాం. ఓకేనండి, సో కండిషన్ ఏంటండి? మీరు చదివితే మంచి మార్క్స్ వస్తాయి, చదివితే మంచి మార్క్స్ వస్తాయి. చదివితే అనేది ఒక కండిషన్, చదివితే అనేది కండిషన్. దీనిపైన ఏది డిపెండ్ అయి ఉందండి? దీనిపైన డిపెండ్ అయి ఉన్నది ఏంటనంటే మార్క్స్ రావడం. అంటే మార్క్స్ రావడం అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంది? చదవడం పైన డిపెండ్ అయి ఉంది. అంటే చూడండి, యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనేది ఏంటంటే ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది? ఈ ఇఫ్ యూ స్టడీ వెల్ పైన డిపెండ్ అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ మనకు ఏంటంటే చూడండి, ఇఫ్ యూ స్టడీ వెల్ అని ఓన్లీ సింగిల్ సెంటెన్స్ రాసాం అనుకోండి, ప్రాపర్ మీనింగ్ ఉండదు. ఇది ఇంకొకటి వస్తేనే ప్రాపర్ మీనింగ్ వస్తుంది. అంటే దీన్ని ఏమంటామనంటే డిపెండెంట్ క్లాజ్ 1 అంటాం. దీన్ని ఏమంటామనంటే ఇండిపెండెంట్ క్లాజ్ 1 అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్లాజ్ అనేది మీకు ఇంతకుముందు తెలియకపోతే ఓకేనండి, దీన్ని చాప్టర్ వీడియోస్లో మీకు డిస్కస్ చేస్తాను. జస్ట్ పేపర్ పాయింట్ ఆఫ్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఇఫ్ యూ స్టడీ వెల్ ఇదేంటండి? ఇండిపెండెంట్ క్లాసు. ఇదేంటండి? డిపెండెంట్ క్లాస్. ఓకేనా, సో దీన్ని ఇది ఇఫ్ క్లాజ్ అని కూడా అంటాం, దీన్ని రిజల్ట్ క్లాజ్ అని కూడా అంటాం. ఓకేనండి, అంటే ఇది జరిగితే ఇది జరుగుతుంది. ఎప్పుడైతే చూడండి, ఇందులో ఫస్ట్ కండిషన్ అని చెప్తాం. ఫస్ట్ కండిషన్లో ఏంటంటే చూడండి, డిపెండెంట్ క్లాజ్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ వస్తాయి. ఓకేనండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ వస్తే ఇండిపెండెంట్ క్లాజ్లో ఏంటనంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వస్తుంది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వస్తుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటండి? సబ్జెక్టు V1 లేదా V5, ఆ తర్వాత వచ్చేది ఆబ్జెక్ట్. ఓకేనండి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటండి? సబ్జెక్ట్ వస్తుంది, విల్ అయినా వస్తుంది, లేదంటే షెల్ అయినా వస్తుంది, ఆ తర్వాత V1, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. చూడండి, సింపుల్ ప్రజెంట్ వచ్చింది అని అంటే తర్వాత క్లాజ్లో ఏం రావాలి? సింపుల్ ఫ్యూచర్ రావాలి. దీనికి రివర్స్లో వచ్చామనుకోండి, ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ వస్తే ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ రావాలన్నట్టే కదా, అంతే కదా. సో ఇక్కడ చూడండి, యూ విల్ లూజ్ డిపాజిట్ ఎప్పుడు? ఇఫ్ యూ విల్ క్యాన్సల్ ది ఆర్డర్. ఇది కండిషన్. కండిషన్లో ఏ టెన్స్ రావాలండి? ఓకేనండి, ఇప్పుడు డిపెండెంట్ క్లాజ్లో కనుక మనకు సింపుల్ ఫ్యూచర్ ఉండేది ఉంటే ఈ కండిషన్లో ఏం రావాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్ రావాలి. మరి ఇక్కడ ఏమొచ్చింది చూడండి, విల్లన్ ఉంది. విల్లన్ అంటే ఇక్కడ కూడా సింపుల్ ఫ్యూచరే వచ్చింది.
ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ వస్తే ఇక్కడ ఏం రావాలి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ రావాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ V1 లేదా V5 రావాలి. ఓకేనా? సో ఇక్కడ యూ వచ్చింది కాబట్టి మనకు ఏంటండి ఇక్కడ విల్ అనేది రాకుండా ఏంటండి వర్బ్ ఏంటి, క్యాన్సల్. ఓకేనా? అంటే సబ్జెక్టు V1 అంటే దీనికి కరెక్ట్గా ఏది ఉండండి, సో యూ అనేది ఆల్రెడీ అక్కడే ఉంది కాబట్టి ఇఫ్ యూ క్యాన్సల్ ది ఆర్డర్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రావాలి. ఇది కండిషనల్ సెంటెన్స్ పైన బేస్ అయి ఉంది. ఓకేనండి? సో ఆన్సర్ ఈస్ బి.